మనం అటాచ్మెంట్, డిటాచ్మెంట్, మనం గనక ఆత్మ మన లోపల చూసుకోవటం, మనం తెలుసుకోవటం గనక వచ్చినప్పుడు మిగిలిన వాటన్నిటికంటే మనం బయటకన్నీ వదిలేసి ఏ రూపంలో వచ్చినామని అంతవరకే చూడటమే కానీ దాని లోపలికి తీసుకోకూడదు అని మనం ఒక చూసాము. అప్పుడు క్వశ్చన్ మనకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అప్పుడు మనం అన్నిటి నుంచి గనక మనం విరక్తితోనో విడిపోతేనో మనం ఏం పట్టించుకోకపోతేనో అప్పుడు మానవ సంబంధాలు కూడా మన దెబ్బతింటాయా, మన మానవ సంబంధాలు మనుషులు కూడా పట్టించుకోకుండా విడిగా ఉంటామా అనేది మనం ప్రశ్న వచ్చింది. దానికి చూసాము మనం మనం ఏంటి అనే స్పృహలో గనక మనం లేకపోతే అప్పుడు నిజమైన సంబంధాలు అనేదంటూ ఏమి ఉండవు. అక్కడ మనకు చూసేదంతా భ్రాంతి, భ్రమ అంతే. సో మనకు మైండ్కి ఏది ఇష్టమైతే అది, లేకపోతే ఇష్టమైతే అది, ఆ రూపాన్ని దాన్నో మనం చూసుకుని ఉంటాం. నిజమైన ఈ మానవ సంబంధాలు లేదా బంధావ్యాలు కనుక చూడాలి అంటే మనని మనం తెలుసుకున్నప్పుడే మనం అవతల వాళ్ళని కూడా తెలుసుకోగలుగుతాం. అవతల వాళ్ళని మనం అప్పుడు ఒక ఆకారం లాగానో, ఒక తెర మీద ఒక బొమ్మలాగానో చూడం. మనం వాళ్ళని యాక్చువల్గా వాళ్ళ లోపల భాగం ఏంటి అనేది వాళ్ళని చూస్తాం. మనం ఈ నవ్వు అనే దాంట్లో ఈ క్షణంలో వర్తమానంలో మనం ఉన్నప్పుడు వాళ్ళను కూడా అదే స్థితిలో గనక ఉన్నట్టయితే అప్పుడు ఈ రియలైజేషన్, బీయింగ్ అనేది, మన ఉనికిని అనేది, మన స్పృహ అనేది మనని వాళ్ళ దగ్గరతో కలపడానికి అవుతుందన్నమాట. దాన్ని ఈ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఈ బీయింగ్ కాన్షియస్నెస్ అనేది, నేను అనే స్పృహ, అంటే నేను అంటే బాహ్య రూపంగా అంతర్రూపంతో ఆ స్పృహ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు అవతల వాడు కూడా రెడీగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైన అద్భుతాలు, ఈ హీలింగ్స్ అవి అన్నీ జరుగుతుంటాయి. అంటే మన బాధలన్నీ మానుకోవటం ఇవన్నీ జరుగుతాయి. అయితే దీన్ని మనం దయా, కరుణ అనొచ్చా అని మళ్ళీ క్వశ్చన్. ఎస్ అనొచ్చు. మనం కంపాషన్ అంటే, దయా, కరుణ అంటే ఏంటంటే మనతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న ఆ మిగిలిన ప్రాణులు, జీవులన్నిటితో కూడా మనం ఒక బంధాన్ని ఏర్పరచుకోగలిగితే, డీప్ బాండ్ అంటే ఒక అత్యుత్తమైన బంధాన్ని మనం అలవరుచుకోగలిగితే అది దయ. దానికి 2 రకాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒకటి వచ్చి ఫిజికల్ బాడీ, దాంట్లో మనం ఈ వల్నరబిలిటీ, మోర్టాలిటీ, దానికి మనం ఈ ఫిజికల్ బాడీ అనేది మనకి దేనికైనా మనం లొంగిపోతుంది. మనకి ఒక సందర్భం వరకు దాన్ని మనం నిరోధించినా కానీ తర్వాత లొంగిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ శరీరానికి నాశనం అనేది కూడా ఉంటుంది. దాంతో అదే అందరితో పాటు మనతో పాటు అందరికీ ఉంటుంది కాబట్టి అదొక భాగం. దాంట్లో కనుక చెప్తే మనం అనుకుంటాం ఏంటంటే, నాకు మిగిలిన వాళ్ళకి కామన్గా ఏం లేదు, నా వ్యక్తిత్వం, నా పద్ధతులు వేరు, అవతల వ్యక్తిత్వం, అవతల వాళ్ళ పద్ధతులు వేరు అని చెప్పి చాలా అనుకుంటాం. మేము ఇద్దరం కామన్గా ఉండేది మాకు నాకు అవతల వ్యక్తికి ఉన్న లక్షణాల్లో ఏవి విరివిడిగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి తప్ప ఒకే మాదిరిగా ఏమీ ఉండవు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. యాక్చువల్గా అందరికీ కామన్ గానే ఉంటాం. అదేంటంటే మనం చూస్తే గనక కొన్నాళ్ళ పాటు మనం ఒక వ్యక్తిని చూడలేదు అనుకోండి, ఒక చిన్నప్పుడు ఎప్పుడో ఒక 5-8 ఏళ్ళప్పుడు చూస్తాం, తర్వాత 35 ఏళ్ళు వచ్చాక ఒకసారి చూడటం, లేకపోతే మళ్ళీ 60-70 ఏళ్ళు వచ్చాక ఒకసారి చూడటం జరిగింది అనుకోండి. ఈ వ్యక్తి మనము మన స్వరూపం మారుతూ ఉంటుంది, మన శరీరం మనం మారుతూ ఉంటుంది. దాన్ని ప్రకృతితో సాధిస్తే ప్రకృతి సిద్ధంగా మన శరీరంలో వచ్చే మార్పులు మనకు వస్తాయి, అట్లాగే వాళ్ళకి వస్తాయి. ఇవన్నీ ఎన్ని కామనే. మనకు ఇప్పుడు బాల్యం, యవ్వనం, తర్వాత మళ్ళీ నడి వయస్సు, దాని తర్వాత మళ్ళీ వృద్ధాప్యం, తర్వాత ఈ చాలించటం, ఈ శరీరం చాలించటం, ఇవన్నీ అందరికీ కామనే. ఇవన్నీ మనం అనుకుంటాం కాదు, ఇవన్నీ వాళ్ళే వేరు మనం వేరు అట్లా అంటాం. ఇవన్నీ కామన్.
ఈ ఈ ఇది ఈ విషయం కనుక మనం ఈ అందరికీ కామన్, ఇది అందరం మనం ఒక రోజున పుట్టట గిట్టుట కొరకే అనేది కనుక మనం అనుకున్నట్టయితే మనము ఈ చావు అనే దాన్ని కూడా మనం సంతోషంతో మనం ఆహ్వానిస్తాం. ఇది నెగిటివ్ థాట్ అనే కాదు, ఇది పాజిటివ్ థాట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది పాజిటివ్ నెగిటివ్ అనేది అది పుట్టిన దగ్గర నుంచి మన మార్పులని పొంది చివరికి గతించడం వరకు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలు అన్ని జరిగాయి. దానికోసం మనం కళ్ళు మూసుకుని మనం అటు మేము చూడటం నాకు ఇష్టం లేదు, నేను తల పక్క తిప్పుకుంటున్నానని చెప్పగలను. ఇది అందరికీ సమానమే. ప్రతి జీవికి ఈ విషయం మాత్రం పుట్టుట నుంచి గెట్టడం వరకు ఉండేది అందరికీ సమానంగానే ఉంటుంది. ఎవరికి ఎటువంటి తేడాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ మనకి ప్రతి పుట్టిన జీవికి కూడా ఇవన్నీ కామన్ గా ఉంటాయి. మనం వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళకి మనకి భేదాలు ఉన్నాయి అని చెప్పి అనుకోవడానికి ఏం అవసరం లేదు. అది నేను అక్కడ చూసాను. అక్కడి నుంచి మళ్ళీ చదువుడు ఎవరు మనోదర్ గారా? ఈయన సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ అదేనా? వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఈజ్ టు mediate deeply on the mortality of physical form. Sir? Meditate. Okay. Meditate. Okay. Meditate deeply on the mortality of physical forms, including your own. This is called die before you die. Go into it deeply. Your physical form is dissolving, is no more. Then a moment comes when all mind forms or thoughts also die. Yet you are still there, the divine presence that you are. You are radiant, fully awake. Nothing that was real ever died. Only names, forms, and illusions. Okay. One of the most powerful spiritual practices is to meditate deeply on the mortality of physical forms, including your own. సో మనము ఆధ్యాత్మికంగా దగ్గర కావడానికి, ఆధ్యాత్మికంగా కాన్షియస్ గా ఉండడానికి, దానికి అణువుగా మన జీవితం సాగించడానికి ఏంటి అంటే మనం మెడిటేషన్ అనేది చేయాలి. సో దట్ కాన్షియస్నెస్ కి రావడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మెడిటేషన్ అంటే కూర్చొని గంటలు చేయడం అన్నదే కాకుండా ప్రతి పనిలో మనము ఇన్వాల్వ్ అయి చేయడం, అంటే ఏ క్షణంలో ఏ పని చేస్తున్నా దానిపైన పూర్తి కాన్సన్ట్రేషన్ తోని చేయడం అనేది మెడిటేషన్. ఒకనొక రకంగా చూసుకుంటే కొన్ని ఏళ్ల తరబడి మెడిటేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, రోజుల తరబడి గంటలు చేసిన వాళ్ళు ఉంటారు. అలాంగ్ విత్ దాట్ మనం ఎప్పుడైతే ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపగలుగుతాము, జీవించగలుగుతాము, ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోగలుగుతాము, ఏదైతే పని చేస్తున్నప్పుడు దాంట్లో మునిగిపోయి దాన్ని, అంటే మనకు టైం కూడా తెలియనంతగా ఆ పనికి చెంది ఉంటాము, ఆ పనే చేస్తూ ఉంటాము, బీయింగ్ అంటే మనం ఏం చేస్తుంటామో దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము కాన్షియస్ గా. దట్ ఈస్ ఆల్సో మెడిటేషన్. సో meditate deep in the mortality of physical forms, including your own. I don't know what is this. Anyway, okay, this is called die before you die. ఇది ఏమవుతుందంటే డై బిఫోర్ యూ డై అండ్ నథింగ్ బట్ లైక్ మీరు ఫిజికల్ గా చనిపోక ముందు యు డై ఫ్రమ్ ఆల్ యువర్ ఇన్నర్, అంటే మీ అవుటర్ కాన్షియస్ ఏదైతే ఉందో, మీరు అనేది మీ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది మనము చంపేసేయాలి. అప్పుడు కానీ మనము ఈ ప్రాపర్ జీవితానికి, అంటే ప్రాపర్ జీవంకి రాలేమన్నమాట. ఎప్పటి వరకు అయితే మన ఐడెంటిటీ చంపలేమో, ఆర్ నేను అని ఎప్పుడైతే మనము ఆ నేను అని పెట్టుకొని జీవిస్తామో, మనకు ఎప్పుడు అడ్డంకులో లేకపోతే పూర్తి కాన్షియస్ లేకుండాను ఆర్ ప్రశాంతమైన జీవితం, ఆనందకరమైన జీవితాలు ఎట్లా అయితే అనుభవించలేమో, సేమ్ థింగ్ అది అలా ఉండాలి అంటే
మనం ఈ ఫిజికల్ ఫామ్ ఎవరైతే ఉన్నామో దాన్ని ఫస్ట్ మనం చంపేయాలన్నమాట. చంపేయాలి ఇన్ ద సెన్స్ లిటరల్ గా వి నీడ్ టు రిమూవ్ మన ఐడెంటిటీ అనేది తీసేసి మనం కూడా అందరిలాగానే సేమ్ థింగ్ అని పునర్జీవనం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా అది మెడిటేషన్ ద్వారా సాధ్యం అవుతుంది అని చెప్తున్నాను. యువర్ ఫిజికల్ ఫామ్ ఇస్ డిజాల్వింగ్ ఈజ్ నో మోర్. ఏదైతే మన ఐడెంటిటీ అనేది ఉందో అది మెల్లిమెల్లిగా కరిగిపోతుంటుంది. ఎందుకంటే మనము చూసేది ప్రతి ఒక్కటి ఒకటే అనిపిస్తుంది, అన్ని మంచివే అనిపిస్తుంది. దేంట్లోనైనా కొత్తదనం కనిపిస్తుంది. అన్ని కష్టాలు, అందరి కష్టాలు కూడా కష్టాలలాగా, అందరి సుఖాలు కూడా సుఖాలలాగా కనిపిస్తాయి. ఓన్లీ మనకు నచ్చినప్పుడే ఇతరుల గురించి ఆలోచించడం కాకుండా ఇతరులకు అవసరం ఉన్నప్పుడు మనం ఆలోచించగలగడం, ఇతరులు సంతోషపడ్డప్పుడు మనం సంతోషించడము, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాన్ని ఒక చేంజ్ అంటూ ప్రారంభం అవుతుంది అనమాట మన జీవితంలో. మన ఐడెంటిటీ అనేది ఇక కనుమరుగైపోతుంటుంది. నేను ప్రవీణ అనేది కనుమరుగైపోయి ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ లివింగ్ బీయింగ్. నా తోటి వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు అంటే ఎప్పుడు హెల్పింగ్ నేచర్ గా ఉండాలి, లేకపోతే పీస్ గా ఉండాలి, ప్రతి ఒక్క క్షణాన్ని జీవించగలగాలి అనేది ఇదంతా మనకు పునర్జీవనం లాంటిది అనమాట. దెన్ ఎ మూమెంట్ కమ్స్ when all mind forms or thoughts also die, yet you are still there, the divine presence that you are. మనము ఫిజికల్ గా ఉన్నా మన ఐడెంటిటీ అనేది ఉండదన్నమాట. మనం ఫిజికల్ గా ఇంకా చనిపోము, బట్ ఎప్పుడు ఏది చంపేస్తున్నామంటే మన ఐడెంటిటీ అనేది చంపుతూ ఉంటాము. మన ఫిజికల్ ఫామ్ అనేది ఉంటుంది. మన మైండ్ లో ఉన్న ఆ ఈగోయిష్నెస్ కానీ, నేను అనే భావన కానీ, మన మైండ్ కంట్రోలింగ్ కానీ అదంతా తుడిచిపోతుంది అనమాట. బట్ మనది మాత్రం ఎప్పటికీ మనం ఉంటాము. అంటే మన ఫిజికల్ ఫామ్ ఉన్నా మనలోని ఆ డివైన్ దైవత్వం అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన లోపల మన ఐడెంటిటీని మన బయట బాహ్య ఐడెంటిటీని ఎప్పుడైతే చంపేసి దాన్ని తుడిచిపెట్టేసేసి కొత్త జీవనం సాగించడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడు మన దాంట్లో దైవత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. Radiant, full awake, nothing that was real ever died, only names, forms and illusions. Radiant, full awake అంటే ఒక దివ్యమైన వెలుగు అనేది కనిపిస్తుంటుంది. అండ్ మనం పూర్తి కాన్షియస్ గా మన జీవితాన్ని సాగించగలుగుతాము. నథింగ్ దట్ వాజ్ రియల్ ఎవర్ డైడ్. మీలోని ఏదైతే నిజమైన స్వరూపం ఉందో, అంటే ఏదైతే నిజమైన ఒక మానవ రూపం కాకుండా మీరు మీ ఆత్మ రూపం, మీ స్పిరిచువల్ ఏదైతే ఎన్లైటన్మెంట్ ఉందో అదైతే ఎప్పుడైతే బయటకు వస్తుందో అది ఎప్పటికీ చనిపోయి ఉండదు. మనం ఏది చంపేశాము, ఓన్లీ ఆ ఫిజికల్ ఫామ్ అనేది తీసేసామన్నమాట. మనకు ఉన్న భ్రమలు, మనకు ఉన్న ఈ ఫార్మ్స్, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ని మనము తుడిచిపెట్టేసాం తప్ప మన రియాలిటీ ఏంటి? మనం ఒక హ్యూమన్ బీయింగ్, మనం ఒక సంతోషకరమైన జీవి, ఒక ఆనందభరితమైన ఒక జీవి లాగా, ఒక ఆత్మ లాగా మనము ఇక్కడ ఉంటూ ఉంటాం. దో మనం ఫిజికల్ గా ఉన్నా సరే మనలోని ఆ దైవత్వం అనేది అందరికి కనిపిస్తుంటే మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇది ఇప్పుడు మనం చూసిన పారాగ్రాఫ్ లో ఒక సందర్భంలో బ్రహ్మకుమారిస్ దాంట్లో నుంచి కమలేష్ దాజీ అని చెప్పి ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ దీని మీద నుంచి ఈ పారాగ్రాఫ్ గురించి ఒక చిన్న స్పీచ్, ఉపన్యాసంలో చిన్న ముక్క అనమాట. అని చెప్తారంటే ఒకసారి చదువుతాను, తర్వాత మళ్ళీ నేను దీంట్లో కూడా పెడతాను. మానవ స్పృహను అంటే మన కాన్షియస్నెస్ ని ఎలా మెరుగుపరుచుకోవాలి, మనం ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఒక ఎసెన్స్, ముఖ్య సారాంశం ఏంటంటే, ఫస్ట్ మనలో ఆత్మ అంటే సోల్ ఎప్పుడు స్వచ్ఛందంగానే ఉంటుంది. శరీరం కేవలం వయసుతో పాటు మారుతుంది. మనం చూసిన దాంట్లో శరీర మార్పులు అనేది కామన్ గా ఉండవు, మనం కామన్ గా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రెండింటికి ఉండే
రెండింటికి మధ్యలో ఉండే స్పృహ మాత్రమే పరిణామం చెందుతుంది. ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఆత్మకి శరీరానికి మధ్యలో ఉండే కాన్షియస్నెస్ అంటే నేను ఆత్మ తెలుసుకోవటం అనేది ఏదైతే ఉందో ఆ స్పృహ ఏదైతే ఉందో అది మాత్రం మారుతుంటుంది. అంటే మనకు ఫస్ట్ లో ఏమీ తెలియని సందర్భంలో జీరో నాలెడ్జ్ నుంచి మనం ఎప్పుడైతే ఈ ఆత్మ తెలుసుకోవటం నన్ను నువ్వు తెలుసు మనం తెలుసుకోవటం లోపలికి వెళ్ళి ఎత్తుక్కోవటం అనేది ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మనకు స్పృహ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని మెరుగుపరుచుకోవటమే యోగ సాధన యొక్క ముఖ్యోద్దేశం. మనం ఈ మెడిటేషన్ గురించి ఇప్పుడు చెప్పాం కదా, ప్రాక్టీసెస్ ఇస్ టు మెడిటేట్ డీప్లీ ఆన్ ది మోర్టాలిటీ ఆఫ్ ఫిజికల్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ యువర్ ఓన్. ఇది మోస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. చాలా శక్తివంతమైన ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం ఏదంటే మన మెడిటేషన్, యోగ సాధన. ఆ యోగ సాధన ద్వారా మనం ఈ ఫిజికల్ ఫార్మ్స్ యొక్క ఈ గిట్టడం అనేటువంటి మన ఈ రూపాన్ని ఇవన్నీ మార్పులు దాన్ని గిట్టడం ఇవన్నీ కూడా మనం సాధించవచ్చు అనమాట. దాని గురించి ధ్యానం మరియు ప్రాణాహుతి అంటే యోగిక్ ట్రాన్స్మిషన్. స్పృహను పెంచుకోవడానికి ప్రతిరోజు ధ్యానం చేయడం చాలా అవసరం. ధ్యానం చేయటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ది యోగిక్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు మనం ఈ అన్కాన్షియస్నెస్ అంటే మనం ఇప్పుడు అన్ని నేనే అనుకుని మనం ఎలాగైతే మనం ప్రతిదీని మనం పెట్టుకుంటున్నామో అన్కాన్షియస్ నుంచి కాన్షియస్నెస్ అంటే స్పృహలోకి రావడానికి ఇది చాలా అవసరం అన్నమాట. ఈ యోగిక్ ట్రాన్స్మిషన్ తో ధ్యానం చేసినప్పుడు మనలోని మనస్సు, బుద్ధి మరియు అహంకారంతో పెరిగిపోయిన మన మలినాలన్నీ తొలగిపోతాయి. మనం ఏదైతే అహంకారం అనుకుంటున్నాం, ఈగోయిస్టిక్, తర్వాత మన ఆతృతలు, ఆందోళనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఎప్పుడైతే మనం ఆ యోగిక్ ట్రాన్స్మిషన్ అనేది మనలో ఎప్పుడైతే మార్పు అనేది జరుగుతుందో అప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. దీనిలో మౌనం ద్వారా మన శక్తిని అంతర్ముఖం చేసుకోవచ్చు. ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు మనం మౌనంగా ఉంటాం, ధ్యానం చేసేటప్పుడు. ఎందుకంటే మనం మనని లోపలికి చూసుకుంటున్నాం, అంతర్ముఖం మన లోపల చూసుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పి మనం మౌనం ద్వారా చేస్తాం. ఇది ఈ ఇన్వర్డ్ మనం లోపలికి అంతర్ముఖంగా చేసుకునేది ఏం చేస్తుంది అంటే మన అవగాహనని పెంచుతుంది. మనకి అవేర్నెస్, మన గురించి మనకున్న అవగాహనని దాన్ని పెంచుతుంది అనమాట. స్పృహ అంటే ఏంటి అనేది మనకి మళ్ళీ ఇంకో సందేహం రావచ్చు. స్పృహ అంటే ఏమి లేదు. ఈ అవేర్నెస్ అనేది ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఈ కాన్షియస్నెస్ అంటే మనకి అవేర్నెస్ అనేది అయితే మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అవగాహన అనేది దాన్ని పెంచటమే. దాని స్థాయి మన కాన్షియస్నెస్ ఏ స్పృహలో మనం ఏ స్థాయిలో ఉన్నామో దాన్ని మనం మెడిటేషన్ ద్వారా మనం ఆ స్థాయిని పెంచుకుంటూ అవగాహన పెంచుకుంటూ వెళ్తున్నాము అనేది మనకు దాని ద్వారా వస్తుంది అనమాట. సచ్చిదానందం. ఇది సచ్చిదానందం అంటే ఒక సంకేతం, ఒక ఇండికేషన్. మన స్పృహ అంటే చిత్, మన మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సత్ అనే దాన్ని, పరమ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. సచ్చిదానందం, సత్ చిత్ అంటే చిత్ ఆనందం అదనమాట. సత్ చిత్ ఆనందం అనమాట. మూడు పదాలు అది. ఆ మూడు పదాలు మన స్పృహ, మన ఆనందం, నిజం. ఈ సత్యాన్ని గ్రహించడం అనేది, వాస్తవాన్ని గ్రహించడం అనేది మూడిట్లో ఉన్నప్పుడు జరుగుతుంది. దీనికి కావాలి మనం ధ్యానం చేస్తే ఒక్కటే సరిపోదు. ఇక్కడ ఆ ధ్యానం చేసినప్పుడు వచ్చేటువంటి అనుభూతి ఏదైతే ఉందో, మన కళ్ళు మూసుకుని మనం ఎప్పుడైతే మెడిటేషన్ ధ్యానంలోకి వెళ్ళిపోయి డీప్గా లోపలికి వెళ్ళిపోయి మనం ఎప్పుడైతే చూస్తామో అది దాన్ని మనం నిత్య జీవితంలో కూడా దాన్ని మనం అభ్యసించాలి. దాన్ని తీసుకొచ్చి అన్వయించుకోవాలి నిత్య జీవితానికి. ఇప్పుడు మనం ఫిజికల్ ఫామ్నే చూస్తున్నాము. ఫిజికల్ ఫామ్ లో ఇది ఈ రూపం, ఇది ఈ రూపం, ఇది ఈ రూపం, ఇది అనుకుంటాం. ఈ రూపానికి ఈ జీవి యొక్క రూపం మారుతూ ఉంటుంది. ఆ దాన్ని మనం ఆ ఫిజికల్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ మార్పు ఏదైతే ఉందో దాన్ని నిత్య జీవితంలో కూడా మనం అన్వయించుకున్నట్లయితే అప్పుడు మనం ఈ ప్రాణాయామం ద్వారా లేకపోతే మెడిటేషన్ ద్వారానో లేకపోతే యోగిక్ ట్రాన్స్మిషన్ ద్వారానో ఏదైతే జరుగుద్దో అది మనం సరిగా గుర్తించగలుగుతాం అనమాట. అలా అది అన్వయించుకోకుండా మన గదిలో కూర్చొని ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ఉన్నప్పుడే నాకు ఆత్మని నేను చూసుకోగలుగుతాను, మిగిలిన సందర్భాల్లో నాకేం తెలియదు, నేను మామూలు రూపంలోనే అన్కాన్షియస్ గానే ఆ అవగాహన లేకుండానే ఉండిపోతాను అనుకుంటే అది వేరే, అప్పుడు మనకు ఉపయోగం ఉండదు అనమాట. అందుకని అప్పుడు ఏం చేయాలి, దీన్ని ధ్యానం ద్వారా వచ్చిన అనుభూతి ఏదైతే ఉందో దాన్ని మనం రియల్ గా డైలీ లైఫ్ లో గనక
దాన్ని ఇంటిగ్రేట్ చేయగలగాలి, అంటే దాన్ని అన్వయించుకోవాలి, దాన్ని కూడా మన జీవితంలో వృత్తి జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఆ భాగం చేసుకున్నప్పుడు మాత్రమే అది ఎప్పుడు జరుగుతుంది? ఈ భాగం చేసుకోవటానికి మనం ఎవరు పెడితే వాళ్ళతో ఉంటే జరగదు. సరైన సాంగత్యం ఉండాలి, సత్సంగత్యం. అందుకని సత్సంగత్వం అనేది మనకి ముందు కూడా చెప్పుకున్నాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అని మనం చదువుకున్నాం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ఆ సత్సంగంలో ఉన్నప్పుడే నువ్వు నువ్వు నీ ధ్యానం ద్వారా నువ్వు తెలుసుకున్న అవగాహన ఏదైతే ఉందో దాన్ని నిత్య జీవితంలో అన్వయించుకుని పెంచుకోగలరు. దాని ద్వారా మనం లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఈ ఆధ్యాత్మికంగా మనం ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని చేరటం అనేది ఏదైతే ఉందో అది సాధ్యం అవుతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మనం అంతర్గతంగా మారినప్పుడే ప్రపంచంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి. స్పృహ పెరిగితే జీవితం ఎంతో ఆనందమయంగా మనం ఎప్పుడైతే ఈ అంతర్గతంగా మన అంతర్ముఖంగా చూసుకొని మనం తెలుసుకొని మనం మారటం మొదలు పెడతామో అప్పుడే ఇది మనం ప్రశాంతంగా ఉంటాము. ఎదుటి వాళ్ళని కూడా మనలో దైవత్వాన్ని ఎలా చూసుకుంటాము, ఎదుటి వాళ్ళు కూడా అలాగే దైవత్వాన్ని చూస్తాము. మన రూపం చెరిగిపోతుందే కానీ మన ఆత్మ అనేది మన ఈ స్పృహ అనేది చెరిగిపోదు. అందుకని చెప్పి మనం అనుకున్నాం, ఇంతకుముందు చూసాం మన బుక్ లో, ఎవరేమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు, వెళ్ళిపో, మాక్సిమం నువ్వు చెప్పాలంటే నీ పద్ధతి నాకు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపో అక్కడ. అంతేగాని నువ్వు రియాక్ట్ అయ్యి నువ్వు వాటితో మళ్ళీ పోట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ స్థాయిని, నువ్వు ఉన్నత స్థితికి నువ్వు అవతల వాళ్ళకంటే నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నావు అని చెప్పి మనం అనుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం చూసుకోగలుగుతామో అప్పుడు ఈ మన ఆనందంగా ఉంటాము, మన పక్క వాళ్ళు ఆనందంగా ఉంటారు, మన ఊరు వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. అట్లా విధంగా ప్రపంచం అంతా ఆనందంగా ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది. అది మనం తెలుసుకోవడం. సో ఇక్కడ కూడా మనకు ఇప్పుడు చదివిన దాంట్లో ఈ ఫిజికల్ ఫామ్ అనేది మనం ఎప్పుడైతే ఈ మోర్టాలిటీ ఫామ్స్, అంటే ఈ ఫిజికల్ ఫామ్స్ కి మన ఆకారానికి ఒక అంతం అనేది ఉంది. అది ఎప్పుడైతే మనం దాన్ని ఏమంటాము, డై బిఫోర్ యూ డై, అంటే నువ్వు గిట్టటం అనేది, నువ్వు నిజంగా ఈ రూపం గిట్టటానికంటే ముందే నువ్వు మనసుతో ఆ గిట్టటం అనేది జరిగిపోతుంది అనమాట. అంటే నువ్వు మనసులో నువ్వు నీ ఆత్మని గుర్తించి నీ ఆత్మతోనే మాట్లాడుతున్నావు, నీ శరీరంతో సంబంధం లేదు అన్నప్పుడు నీ శరీరం గురించి నువ్వు పట్టించుకోకపోతే ఎప్పుడు పట్టించుకోము? అది లేనప్పుడు. కాబట్టి ఆ ఫిజికల్ ఫామ్ అనేది ఉంది, కానీ బట్ మానసికంగా మనం లేవన్నమాట. గోయింగ్ టు ఇట్ డీప్లీ, యువర్ ఫిజికల్ ఫామ్ ఈజ్ డిజాల్వింగ్, ఈజ్ నో మోర్, అది లేదు ఇంకా మనకి. అప్పుడు ఒక సందర్భం వస్తుంది, ఎప్పుడంటే నీలో ఉన్న మైండ్ ద్వారా వచ్చేటువంటి రూపాలు కానీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చచ్చిపోతాయి. బట్ యు ఆర్ దేర్. నువ్వు ఎప్పుడైనా కూడా నువ్వు ఉన్నావు, నీ రూపం ఉంది. నీ రూపం, నీ ఆత్మ నీకు కనిపిస్తుంది, పక్కడికి కనిపించదు. నీ రూపం అయితే అందరికీ కనిపిస్తుంది, కానీ నువ్వు ఆ రూపాన్ని నువ్వు గుర్తించవు, ఒప్పుకోవు. ఆ రూపం ఉంది, నేను ఉన్నాను, అది ఎక్కడ శారీరకంగా ఉన్నాను, కానీ మానసికంగా ఆత్మరూపం, నేను ఆత్మస్వరూపుణ్ణి అయిపోయాను. ఆత్మస్వరూపుణ్ణి అయిపోయి నేను వచ్చేసినప్పుడు నాకు ఇవన్నీ ఏం లేదు. దట్ ఈస్ ద డివైన్ ప్రెజెన్స్ దట్ యు ఆర్. నువ్వు నిజంగా అయినా ఆ దైవత్వాన్ని నువ్వు పొందుతున్నావు అనమాట. ఆ దైవత్వాన్ని పొందినప్పుడు నీకు ఏవి మిగిలినవి ఈ ఫిజికల్ ఫామ్స్ లో వీటిలో ఉన్నవి నీకు అసలు సంబంధం లేదు. నువ్వు దాన్ని పట్టించుకోవు. నువ్వు ఈ బట్టలు ఏం వేసుకున్నావా, ఏం వేసుకోలేదా, ఏం తిన్నావా, తినలేదా, ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, తక్కువైందా, ఇవేవి నీకు అంటావు. రేడియంట్, ఫుల్లీ అవేక్, అత్యంత కాంతివంతంగా, పూర్తి జాగరూకతతో, పూర్తి స్పృహతో నువ్వు ఉంటావు అనమాట. నథింగ్ దట్ వాజ్ రియల్ ఎవర్ డైట్. నిజంగా వాస్తవంగా ఉన్నదేంటి? ఆత్మ, శరీరం కాదు. అది నిజంగా పోలేదు, చనిపోలేదు. పోయిందేంటి? మన పేరు, ఊరు, రూపం, మన భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ పోతాయి. ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది, దానికి చావు లేదు, దానికి ఏమీ జరగదు, దానికి నిప్పు నీళ్లు ఏమీ కాల్చలేవు, ముంచలేవు, ఏమీ చేయలేవు. కాబట్టి అది ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి అది బతికే ఉంటుంది, అది ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది, ప్రవృత్తి జ్ఞానంతో ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇవన్నీ మిగిలిన అన్ని అశాశ్వతాలు, కాబట్టి మనం దాని గురించి పట్టించుకోకర్లేదు.
పేరు అంటే రూపం ఉండదు కానీ పేరు అయితే ఎప్పుడైనా మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటాం కదా సార్. పేరు అనేది రూపానికి సంబంధించింది కానీ మీ ఆత్మకు సంబంధించింది కాదు కదా. ఓకే. పేరు ఎవరికి సంబంధించింది? ఇప్పుడు మనోదర్ గారు అంటే ఇట్లుంటారు, ఆ పేరు ఆవిడకి ఆ శరీరానికి సంబంధించిందే. అవును. మనిషి మనసుకు సంబంధించింది కాదుగా. అవును. ఆత్మకి పేరు ఎందుకు ఉంది? లేదు, రూపమే మనిషి లేదు. పేరు. అవును. చదవాలా సార్? ఉం. ఇంకెవరన్నా ఏదన్నా యాడ్ చేస్తారా? చదవండి. The realization of this deathless dimension, your true nature, is the other side of compassion. On a deep feeling level, you now recognize not only your own immortality, but through your own that of every other creature as well. On the level of form, you share mortality and the precariousness of existence. Precariousness. On the level of being, you share eternal radiant life. These are the two aspects of compassion. In compassion, the seemingly opposite feelings of sadness and joy merge into one and become transmuted into a deep inner peace. This is the peace of God. It is one of the most noble feelings that humans are capable of, and it has great healing and transformative power. But true compassion, as I have just described it, is as yet rare. To have deep empathy for the suffering of another being certainly requires a high degree of consciousness, but represents only one side of compassion. It is not complete. True compassion goes beyond empathy or sympathy. It does not happen until sadness merges with joy, the joy of being beyond form, the joy of eternal life. The realization of this depthless dimension, your true nature, is the other side of compassion. సో ఈ రియలైజేషన్ ఎప్పుడైతే మనము ఈ ఐడెంటిటీ నేను అనే ఒక భ్రమలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో, ఎప్పుడైతే ఆ నేను అనేది తీసేస్తామో మన లైఫ్ లో నుంచి, ఒట్టి ఆత్మకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి మనము మన జీవితాన్ని గడుపుతుంటాము, అదే ఒక ట్రూ నేచర్. అదే యాక్చువల్ గా ఉండాల్సిన మనస్తత్వం అన్నమాట. ఏంటి? ఆ ఆత్మతో కూడుకున్నది, ఆ ఆత్మానుభవం అయినప్పుడు కలిగే ఆ అనుభవమే నిజమైన కరుణ, నిజమైన థింగ్ అన్నమాట మన లైఫ్ లో చూపెట్టాల్సింది. అప్పుడు అది చూసినప్పుడు అది అనుభవంలోకి వచ్చినప్పుడు అదే కరుణ. ఆ కరుణని మనము ఇతరులకు చూపిస్తూ ఉంటాము, ఆర్ ఇతరులకు కనిపిస్తూ ఉంటుంది మనలో. On a deep feeling level, you now recognize not only your own mortality, but through your own that of every other creature as well. సో ఈ అమరత్వం అనేది, ఈ మోర్టాలిటీ అనేది ఎప్పుడైతే మనకు తెలిసిపోతుందో, నేను నా ఆత్మ కొద్దీ నేను ఇక సజీవుణ్ణి, ఈ శరీరం పోతుందేమో కానీ ఆత్మ కొద్దీ నేను సజీవుణ్ణి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ సేమ్ ఫీలింగ్ ని కూడా ఇతరులను చూసినప్పుడు మనం కలుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడైతే ఈ ఈగో ఉన్నప్పుడు, నేను అనే భావం ఉన్నప్పుడు, ఎప్పుడైతే లేదు వాళ్ళు నా అంత కారు, లేకపోతే నేను వాళ్ళంత కాను, వాళ్ళు నా కదా తెలివి అంత పరువులు కారు అన్నట్టు ఎప్పుడైతే కంపారిజన్ లో ఉంటామో, బట్ అది కంపారిజన్ లో ఉన్నప్పుడు జరిగే విషయం. బట్ ఎప్పుడైతే మనం
ఆత్మ అని తెలుసుకుంటామో, మనం అంటే ఏంటి అని నిజంగా లోపల నుంచి తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కరిలోని మనం అదే చూడగలుగుతాం అనమాట. అంటే మనమంతా ఒక్కటే ఇక. అసలు ఎక్కడ ఏ డిఫరెన్స్, ఏ భేదాలు లేవు అని మనకు ఇతరుల్లో కూడా ఆ అమరత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆన్ ద లెవెల్ ఆఫ్ ఫార్మ్, షేర్ మోర్టాలిటీ అండ్ ద ప్రికేరియస్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక హై బీయింగ్ ఆఫ్ ఉనికి అన్నమాట. అంటే ఈ మోర్టాలిటీ అనేది తెలుసుకున్నప్పుడు, ఈ సజీవత్వం, ఈ అమరత్వం అనేది తెలుసుకున్నప్పుడు సరే ప్రికేరియస్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇక ఒక పీక్నెస్ ఆఫ్ మన ఉనికి అన్నట్ట. ప్రికేరియస్ అంటే ప్రత్యేకమైన అస్థిరమైనది అని, అది నిశ్చలమైనది కాదు అని. నాట్ సేఫ్ ఆర్ సర్టెన్, డేంజరస్. On the level of the form, you share mortality and the dangerous. ప్రికేరియస్నెస్ అంటే ఏమొచ్చింది? ఏంటో చెప్తారు ఇప్పుడు, అసంభవం ఏదో చెప్తారు. అస్థిరమైనది, అనిశ్చలమైనది. Like to fall or collapse. The state of being dangerously like to fall or. ఈ ఎగ్జిస్టెన్స్ అనేది ప్రికేరియస్ అంటే అనిశ్చితత్వం, అనిశ్చితత్వం, అశాశ్వతం. అంటే అలాంటివి ఏమి ఉండవని మనకు తెలిసిపోతున్నాము ఎప్పుడైతే మనం ఆత్మ అవకలౌతం అవుతుందో. అనిశ్చితి అంటే నిశ్చలంగా లేనిది. మన ఏది క్లారిటీ, ఇప్పుడు మనం ఏ పని చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని ఒక అనిశ్చిత స్థితి అనమాట. డైలమాలో ఉంటాం, అది దాన్ని అనిశ్చిత స్థితి అనొచ్చు అనమాట. అంటే అనిశ్చితమైన మన జీవితం అనేది అనిశ్చితమైంది. దాన్ని ప్లస్ మోర్టాలిటీ రెండింటిని కూడా మనం పంచుకుంటుంటాము అని చెప్పి. ఓకే, శరీరపరంగా ఈ షేర్ యువర్ మోర్టాలిటీ అండ్ ప్రికేరియస్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఒకటి మోర్టాలిటీ అనేది గిట్టటం. ఇమ్మోర్టల్స్ అంటే ఎప్పుడు వాళ్ళకి చావు అనేది ఉండదు, ఎప్పుడు బతికే ఉంటారు. మోర్టల్స్ అనేవాళ్ళు మనం అంతా మోర్టల్స్. ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ మనం మోర్టల్స్. మనం అందరికీ చావు అనేది ఉంటుంది కాబట్టి మనకు ఆ శాశ్వతం అనేది మనకేది లేదు. అందుకని దేవుళ్ళు, దేవతలు వీళ్ళందరూ ఇమ్మోర్టల్స్ అంటారు. వాళ్ళకి చావు అనేది ఉండదు కాబట్టి. సో అంటే మనకు రెండు రియలైజేషన్స్ అవుతాయి. ఎట్లా అంటే ఒకటేమో రూపం గురించి, దట్ నేను శాశ్వతం కాదు, మనకు కంపల్సరీ మరణం అనేది సంభవిస్తుంది, మనం అనుభవిస్తాము రేపు పొద్దున మరణం అనేది. అండ్ జీవితం అనేది అనిశ్చితత్వం అనేది తెలుసుకుంటాం. సో ఇదొక సైడ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద పాయింట్ వేర్ మనం అయితే ఎప్పుడు రియలైజేషన్ అవుతామో ఇది నేర్చుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఆత్మస్థాయిలో, ఇదేమో మన ఫిజికల్ బాడీ స్థాయిలో. ఓకే, ఇంకోటి ఆన్ ద అదర్ లెవెల్ ఆఫ్ బీయింగ్ ఏంటంటే యూ షేర్ ఎటర్నల్ రేడియంట్ లైఫ్. ఏంటి ఇది మనమందరం కూడా ఈ ఎటర్నల్ లైఫ్ ఏది ఆత్మ, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి, సో ఆ ఆత్మావలోకనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మళ్ళీ ఎటర్నల్ లైఫ్ జీవితాన్ని పంచుకుంటాం. అంటే నేను కూడా అమరునే, మీరు కూడా అమరులే అనేది అదొక ఫీల్ కలుగుతుంది అనమాట. సో రెండు స్థాయిల్లో మనము నేర్చుకుంటాం అనమాట. ఒకటేమో బాడీ ఫిజికల్ గా నేర్చుకుంటాము, ఇంకోటేమో దట్ మనం ఎప్పటికీ ఉండం ఇక్కడ, ప్రతి ఒక్కరము ఒకరోజు పోవాల్సిందే, జీవితం అనేది అనిశ్చితత్వం అనేది మనం తెలుసుకుంటాము. ఏమో ఆత్మస్థాయిలో ఏంటంటే మనం అందరం కూడా అమరులం అనేది అదొక పాయింట్, అదొకటి నేర్చుకుంటాం అన్నమాట. దెన్ కమింగ్ టు దిస్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్. కరుణలో ఈ రెండు పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇన్ కంపాషన్ ద సీమింగ్లీ ఆపోజిట్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ and joy merge into one and become transmuted into a deep inner peace. సో తర్వాత ఈ రెండింటిని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ తర్వాత
ఏంటది మన ఇన్నర్ ఫీలింగ్స్. అంటే మనం ఇదేమో మనం తెలుసుకుంటాం ఏంటి అవుటర్ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ గా ఆత్మ ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత సాడ్నెస్ అండ్ ఆనందం రెండు కలిసిపోతాయి అన్నమాట. ఏది డిఫరెన్స్ కనిపించచ్చు మనకు. ఇది బాధ అంట, ఇది కోపం అంట, ఇది సంతోషం అంట అనేది మనకి ఎలాంటి వివరణ ఉండదు. అంటే సెపరేట్నెస్ అనేది ఏది ఉండదు. అన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ఎట్లా అన్ని ఒకటే రకంగా అనుభవిస్తూ ఉంటాము. మనకు మన లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ, ఎలాంటి ఆ సందర్భాలు వచ్చినా కానీ, సంతోషం కానీ దుఃఖం కానీ, వాటిని ఏ మాత్రము మనము డిఫరెన్స్ చూపెట్టము. అంటే ఇక సంతోషపడిపోవడము లేకపోతే బాగా దుఃఖపడిపోవడం అట్లాంటిది ఏం లేదు. రెండు కలిసిపోతాయి. అప్పుడు దిస్ ఈస్ ద పీస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నోబుల్ ఫీలింగ్ దట్ హ్యూమన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్, అండ్ ఇట్ హ్యాస్ గ్రేట్ హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్. సో ఇలా కలిసిపోయినప్పుడు ఏంటంటే ఒక లోతైన దైవత్వం, ఏదైతే ఇన్నర్ పీస్, మనం ఆనందం అనేది దేనికైతే వాడతామో అది కలుగుతుంది అనమాట. ఎప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్న నాడు, ఎప్పుడైతే ఈ ఛాలెంజెస్ అన్ని జనరల్ గా ఈజీ మనము లైఫ్ ని లీడ్ చేసినాడు, లోపల నుంచి మనకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ ఆ రియల్ ఆనందం అనేది మనకు అప్పుడు అనుభూతిలోకి వస్తుంది. But true compassion, as I have just described it, is as yet rare. ట్రూ కంపాషన్ అంటే నిజమైన కరుణ ఏంటి అంటే ఒక ఎంపతి. ఇప్పుడు మనం బట్ ట్రూ కంపాషన్ యాజ్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇట్ ఈజ్ యెట్ రేర్. సో అలాంటి ఆ కరుణ, అట్లాంటి కరుణ అనేది చాలా రేర్ గా చూస్తుంటాం మనం, ఆ రేర్ గా మనకు అనుభవంలోకి వస్తుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి ఆ ఆత్మ అనే ఆత్మావలోకనం అనేది చేసుకోలేరు. అంటే అంత ఈజీ కాదు. ఎప్పుడో ఎవరో కొన్ని ఋషులు మునులు అంటే ఒక నంబర్ ఆఫ్ ఒక 10 అంకెల్లో మనం చూడగలిగే అంత మనిషి, అంటే అలాంటి వాళ్ళని మనం గుర్తు పెట్టుకున్నాము, ఆర్ అలాంటి వాళ్ళే మనకు తెలుసు. కానీ అందరము చేయాలంటే అది చాలా రేర్ గా అవుతుంది అనమాట. అంటే అంత ఈజీ కాదు అలాంటి మార్పు చెందడము, అలా ఆత్మావలోకనం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. టు హ్యావ్ డీప్ ఎంపతి ఫర్ ద సఫరింగ్ ఆఫ్ అనదర్ being certainly requires a high degree of consciousness, but represents only one side of compassion. సో ఇలాంటి ఎంపతి అంటే మనం ఎట్లా ఫీల్ అవుతున్నా, వేరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మనం కూడా అలానే ఫీల్ అవ్వాల్సి వచ్చే టైం అనేది అందరికీ రాదు. అంటే మనం కూడా అలాగే ఫీల్ అవ్వగలుగుతాము. ఇప్పుడు ఒకరి కష్టం వస్తుంది, అచ్చా పాపం వాళ్ళ అయ్యిందా అన్నట్టు మనము మాట్లాడతాం తప్ప, మనకు వచ్చినప్పుడు కానీ దాని అనుభవపూర్వకంగా మనం దాన్ని తెలుసుకోలేము. లైక్ నేను నా విషయంలో చెప్పాలంటే, మా ఫాదర్ చనిపోయినప్పుడు అసలు అది ఎలాంటి ఫీలింగ్ అంటే వేరే వాళ్ళని విన్నప్పుడు, వేరే వాళ్ళని చూసినప్పుడు నాకు అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. బికాస్ నేను ఇంకా అంత కాన్షియస్నెస్ కి రాలేదేమో. బట్ నాకు అట్లా ఆ విషయం జరిగినప్పుడు నేను ఎంత మదన పడ్డానో, ఎట్లాంటి ఫీలింగ్ లో నుంచి నాకు ఆ రోజులు గడిచాయో, ఆ క్షణాలు గడిచాయో, అంటే అసలు వర్ణనాతీతం అన్నమాట. చెప్పలేని అనుభవం అలాంటిది. సో అలాంటి అనుభవం నేను ఎప్పుడు వేరే వాళ్ళకి జరిగినప్పుడు నేను ఎప్పుడు ఫీల్ కాలేను. బట్ అంత ఫీలింగ్ వేరే వాళ్ళకి జరిగినప్పుడు కూడా ఫీల్ అవ్వగలిగాము అంటే అది ట్రూ ఆత్మావలోకనం అన్నమాట. మనం నిజంగా కాన్షియస్నెస్ లో ఉన్నాము అన్న ఆ దానికి రావచ్చు. బట్ అది చాలా రేర్ లైఫ్ లో, అంటే జీవితంలో అలాంటి వాళ్ళని చూడడం అనేది చాలా అరుదు. అలా చేయాలంటే ఒక హై డిగ్రీ ఆఫ్ కాన్షియస్నెస్, చాలా లోతైన కాన్షియస్నెస్ తో మనం మన పనులు చేయగలగాలి, మనము ఇతరులను చూడగలగాలి. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. ట్రూ కంపాషన్ గోస్ బియాండ్ ఎంపతి ఆర్ సింపతి. సో ఇలా
ఆలోచించడము, ఆ సింపతి అనేది చూపెట్టడం, ఏదో 2 నిమిషాల కోసం వాళ్ళని ఆ సింపతి చూపిస్తూ ఉంటాము, ఆర్ అయ్యో అనేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. బట్ లేటర్ మనకు ఆ ఫీలింగే ఉండదు. అసలు అట్లా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారనే భావనే మనకు ఉండదు. సో అది అంత ఈజీ కాదు అని చెప్తున్నారు అనమాట. ఇట్ డస్ నాట్ హ్యాపెన్ అంటిల్ సాడ్నెస్ మర్జెస్ విత్ జాయ్, ద జాయ్ ఆఫ్ బీయింగ్ బియాండ్ ఫార్మ్, ద జాయ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. సో ఎప్పుడైతే ఈ సంతోషం అనేది, దుఃఖం అనేది కలిసిపోతాయో అప్పటి వరకు ఈ ఆత్మావలోకనం అనేది జరగదంట. సో మనం ప్రతి ఒక్క క్షణాన్ని ఒకేలాగా చూడగలిగినప్పుడే ఆ నిజమైన ఆనందం అనేది మనకు కలుగుతుంది. అండ్ అదొక అద్భుతమైన ఎటర్నల్ లైఫ్, ఆర్ ద జాయ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఇదే మనకొక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వగలుగుతుంది, ఆర్ ఒక దైవత్వంతో కూడిన లైఫ్ ని మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే మనకు సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలాగా చూడగలుగుతామో, అది ఎప్పుడైతే కలిసిపోతుంది అంటే దానికి ఏ డిఫరెన్స్ ఉండదు, ఇది దుఃఖము ఇది సుఖం అని చెప్పలేని స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే మనం ఆ స్టేజ్ కి ఎదుగుతామో, అప్పుడు రియల్ ఆనందం అనేది జరుగుతుంది అనమాట. ఆర్ రియల్ గా మనము ఒక కాన్షియస్ లోకి ఆ దైవత్వం అనేది మనకు అనుభూతి చెందుతున్నాం. అయిపోయింది. జ్యోతి గారు. జ్యోతి గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. జై చెప్పండి. శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు సార్ చదివింది చెప్పండి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఇప్పుడు మన ఆత్మ అనేది శాశ్వతమైనటువంటి ఆత్మ అశాశ్వతమైనటువంటి శరీరంలోని ఇమిడి ఉంది అని చెప్పాలి అనుకుంటున్నారు. అంటే అనిశ్చలత్వం అని చెప్పారు కదా. ఇప్పుడు మన శరీరం అనేది అనిశ్చలత్వం అన్నమాట. కానీ దీంట్లో ఉన్న ఆత్మకి మాత్రం నిశ్చలత ఉంది అండ్ శాశ్వతమైనది. సో ఇప్పుడు మన పాలల్లో ఎట్లయితే రేపు విరిగిపోయే పాలల్లో నెయ్యి ఎప్పటికీ ఎప్పటికీ అలాగే ప్యూర్ గా ఉండే నెయ్యి దాగుందో, అలాగే రేపు విరిగిపోయే పాలల్లో ఎప్పటికీ ప్యూర్ గా ఉండే నెయ్యి ఎలా అయితే దాగి ఉందో, అలాగే ఈ అనిశ్చలత్వమైనటువంటి ఈ బాడీ అనేది శాశ్వతమైనటువంటి ఆత్మ ఈ బాడీలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాన్ని నువ్వు అవేకెన్ చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ అవేకెన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అది వేలల్లో కూడా కాదు, లక్షల్లో మనం లెక్క పెట్టగలిగే, అంటే 10 కదా లెక్క పెట్టగలిగే ఎంత అంటే మాక్సిమం అంటే 10, 100 ఆ రెండింటినే లెక్క పెట్టగలిగే నెంబర్స్ అని అంటారనమాట. సో మన వేళ్లల్లో లెక్క పెట్టగలిగేంత మంది మాత్రమే ఆ అవేకెన్నెస్ అనేది పొందుతారు. సో ఆ అవేకెన్నెస్ ని నువ్వు పొందాలి అని అనుకుంటే ప్రాక్టీసెస్ అనేది చేయాలి. సో ఆ ప్రాక్టీసెస్ ని ఎలా చేయాలి అనేది మనకి చెప్తున్నారు అనమాట. సో సుఖ దుఃఖాల్లో కూడా నువ్వు స్టడీగా ఉండాలి, నీ మైండ్ సెట్ అనేది. సో అది ఎప్పుడు వస్తుంది అని అంటే, వీళ్ళు అంటున్నది నన్ను కాదు నా ఆత్మని కాదు. సో శరీరానికి ఎప్పుడు కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి, ఆత్మకి అన్ని ఎబిలిటీస్ ఉంటాయి. ఆత్మ ఇస్ నథింగ్ బట్ ఆయనే అన్నమాట, పరమాత్మ. సో అందరిలోని ఆయన ఉన్నాడు. సో ఆయనకి అన్ని ఎబిలిటీస్ ఉన్నాయి, కానీ మన శరీరానికి మాత్రం కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఆ ఎబిలిటీస్ ని పెంచుకుంటూ అండ్ సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కరిగిపోకుండా అట్లా స్టాండర్డ్ గా కొంచెం నిలబడగలిగే స్టేజ్ ని మనం తెచ్చుకోగలిగితే గనక మనకి లోపల ఉండే నువ్వు ఎప్పుడు కూడా దీన్ని మనం చెప్తూ ఉండాలన్నమాట మన బాడీకి మైండ్ కి. అదే మనకి ఈశాక్రియ, మీకు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈశాక్రియ.
ఇషా క్రియలోని అదే చెప్తారనమాట. యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ నాట్ దిస్ మైండ్ అని చెప్పి చెప్తారనమాట. సో నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ బుద్ధి కూడా నువ్వు కాదు అని చెప్పి. సో అట్లా మనము రోజు కొంచెం చిన్న చిన్న టాబ్లెట్ ని మనము ఎట్లా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న చిన్నదిగా సరి చేసుకుంటామో, అట్లా మన రోజువారీ జీవితంలో కూడా మన ఇంటికి పట్టిన బూజుని ఎప్పటికప్పుడు ఎట్లయితే దులుపుకుంటామో, అలాగే మన బాడీకి కూడా అండ్ మన మైండ్‌కి గూడా ఇదనేది చాలా ముఖ్యం అన్నమాట. ఒక టాబ్లెట్ లాగా. సో, ఇషాక్రియ మీరు చేస్తే గనక అవేర్‌నెస్ అనేది తెలుస్తుందనమాట. సో, మీరు రాబోయే ఈ కష్ట సుఖాల్లో స్టడీనెస్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. అండ్ నిర్వాణ శతకం నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. సో, అది గూడా మీకు చాలా బావుంటది. అండ్ రోజు ఒక 10 అది మాక్సిమం 6 మినిట్స్ అన్నమాట. అది జస్ట్ పెట్టుకొని అట్లా వింటూ ఉంటే మీకు తెలుస్తుందనమాట. అంటే నువ్వు ఏది కాదు, నువ్వు లోపలున్న పరమాత్మవే అనేది ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ నీలోనే అది అంతా ఉంది. సో, బయట ఏం లేదు. నీలోనే ఉంది అనేది నువ్వు గ్రహించి కొంచెం మౌనం అనేది గూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడితేనే హ్యాపీగా ఉంటాము అని అనుకుంటాము మామూలుగా. కానీ మౌనంగా ఉండడం వల్ల గూడా చాలా ఇన్నర్ కాన్షియస్‌నెస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటది. అండ్ ఆలోచించి కెపాసిటీతో ఒక మైండ్ క్లారిటీ ఉంటది. అండ్ మన డెసిషన్స్ క్లియర్‌గా ఉంటాయి. అండ్ ఇంకొకరు ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలన్నా, మనలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్నా కూడా మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇన్నర్ కాన్షియస్‌లోకి వెళ్ళగలవు. ఇన్నర్ కాన్షియస్‌లోకి వెళ్ళినప్పుడు మాత్రమే నీ యొక్క బాడీ వేరు అండ్ మైండ్ వేరు అనేది తెలుస్తుంది అనేది చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. మిగిలింది రేపు చూద్దాం. టైం అవుతుంది కదా, మళ్ళీ మాకు యోగా క్లాస్ రెడీ అవ్వాలి. ఇంకెవరైనా షేర్ చేస్తున్నారా? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మరి ఎవరు మాట్లాడరే?